2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికే కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలంది. పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్లు జారీ వెంటనే నిలిపేయాలని సూచించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు నిలిపేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షల మంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాది మందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీసర్వే కొనసాగించడంపై సందిగ్ధం నెలకొంది. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సంతోష్, అంటే పాత పథకాలకు సంబంధించి అవి కొనసాగించాలి కానీ ఆ పేర్లను కానీ లేకపోతే ఆ పార్టీ రంగులను కానీ ఎక్కడా కూడా ఉపయోగించకూడదని చంద్రబాబు ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విజయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కూడా అయితే ఐఏఎస్ ల జీవోలపై సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఫైల్ మూవింగ్ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇప్పుడు మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు గతంలో 2019-24లో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని పేర్లు తొలగించాలంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అయితే కనుక సంతకం చేసినటువంటి చంద్రబాబు ప్రస్తుతం ఈ పట్టాదారు పాస్ బుక్ సైతం కూడా నిలిపివేయాలంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు 2019-24 వరకు కూడా కొనసాగినటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పేర్లు జగనన్న చేదూరు కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, ఇటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో, ఎందుకంటే ప్రభుత్వం మారిన నేపథ్యంలోనే ఇక ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే పట్టాదారు పాస్బుక్లతో సైతం కూడా దానిపైన ఇటు రంగులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్లుగా ఫోటోలు కావచ్చు, వీటన్నింటిని కూడా తొలగించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా భవనాలకి సైతం కూడా ఏవైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి రంగులు ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించాలి అంటూ కూడా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలుగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తొలి అడుగు వేసిన ప్రయత్నాలు కూడా కనబడ్డాయనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఇటు ఐఏఎస్ ల బదిలీలు అయ్యేంత వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ మూవ్ చేయొద్దు అంటూ కూడా ఆదేశాలతో పాటు ఏవైతే సంతకాలు ఉంటాయో ఆ సంతకాలు సైతం కూడా చేయకూడదు అంటూ కూడా ఇక ఇప్పటికే ఏదైతే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాలతో పాటు రంగులు, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్లు కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు ఈ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.